రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం, వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం, దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపయ్యింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టినాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఉచిత పంటల బీమా తీసేయడం అన్నది అన్నిటికన్నా దారుణం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ పంటకు వచ్చినాం, ఈ పొలానికి వచ్చినాం. ఈ పొలంలో ఉన్న రైతన్నను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ రైతన్నను అడిగే, అన్న మీ పంటలేకి మీ పొలంలోకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని. ఈ రైతులే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా కూడా, అన్న ఎవరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమరేషన్కు రాలేదన్నా అన్న మాట వినిపిస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ 30వ తారీఖు డేటు, అక్టోబర్ 30వ తారీఖు డేటు. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్. ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బీ కంప్లీటెడ్ బై 31st, అంటే ఒకరోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో. ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ షుడ్ బి కంప్లీటెడ్ బై 31/10/2025 అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షెల్ బి రెడ్రెస్డ్ ఇమీడియట్లీ. ఒక రోజు టైము. ఆశ్చర్యం కలిగించే విషయం ఏం తెలుసా? ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తారు. ఇంకొక పారాగ్రాఫ్ ఏమని రాస్తారు తెలుసా? డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ 31/10/2025 వితౌట్ ఫెయిల్ చేయాలా. ది కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లిస్ట్ ఆఫ్టర్ ది అబౌవ్ డెడ్ లైన్ విల్ ఇన్వైట్ యాక్షన్. అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదానికి కూడా 31వ తారీఖు అయిపోవాలా, 31వ తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్డ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ 1/11/2025. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడు కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒక రోజు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా, ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి. అసలు ఇది గాలుల వల్ల, వర్షాల వల్ల, తుఫాను వల్ల సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి, పెట్టి చూడాలి.
సుంకు విరిగిపోయిందా, సుంకు విరిగిపోలేదా, ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది, పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతే. సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి, పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు, మా దగ్గరికి ఎవడు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను. ఎన్యూమరేషన్ మాత్రం జరగదు. ఇంత దారుణంగా పంట జరుగుతుంది. పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా, ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము, ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్లతో రైతులకు చెప్పిస్తూ ఉన్నారు. ఏమని, మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడును. ఆఖరి తేదీ అక్టోబర్ 31వ తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి. తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు. రెండో వైపున, దయచేసి రైతులందరూ గమనించగలరు, ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని. అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత. అంటే ఏం చెప్తా ఉన్నారు, ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి. మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి. ఈ రెండు రావడమే, రెండు ఇవ్వడమే కాకుండా, వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. అలాంటిది అది ఇస్తే ఇదేమో, ఇది ఇస్తే అదేమో అని చెప్పి, అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే, రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే, నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము, ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈ ప్రభుత్వం అయితే అసలు ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది. ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది. అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి, ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి, పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి, ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటే, ఈరోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు. ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా, చేశామంటే చేశాం. తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు. ఇది బాపట్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్. పర్చూరులో 112%, పంగలూరులో 114%, బల్లికరువులో 115%. బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వేటపాలెంలో 117%, చీరాలలో 122%, చిన్నగంజాంలో 128%. అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ సోన్ ఇన్ ద భూమి 120 భూమి ఉండేది 100% అయితే నువ్వు 128% చూపిస్తూ ఉండవు. అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.